ఇప్పుడు సాధారణంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, పదవుల కోసం ఉన్నవాళ్ళు విమర్శలు చేస్తారు, విమర్శలు తీసుకుంటారు. కానీ ఎటువంటి రాజకీయ ఎజెండా లేని, నాకు తెలిసినంత వరకు ఎటువంటి రాజకీయ ఎజెండా లేని కోదండరాం మీద ఈ స్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నప్పుడు ఎప్పుడన్నా అనిపిస్తుందా ఎందుకు లేని? ఎందుకు విమర్శలు వస్తాయంటే మీరు ఒకటి వాళ్ళని అడిగితే కరెక్ట్గా సమాధానం చెప్తారు. ఎందుకు వస్తాయంటే ఖచ్చితంగా మేము ప్రజల కోణం నుంచి కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు పెడుతున్నాం. ఒక్కొక్కసారి ఎక్కడ ఇబ్బంది వస్తుంది అని అంటే మరి మేము చేసిన సూచనలను పాటించడంలో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తుండొచ్చు. లేదన్నట్టు అయ్యేది ఉంటే నిజంగా ఇట్లాంటి ఇబ్బంది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ మల్లన్న సాగర్ అనేది ప్రెస్టీజియస్ గా గవర్నమెంట్ తీసుకుంటున్నప్పుడు అసలు మల్లన్న సాగర్ రిజర్వాయర్ అవసరం లేదని మీరు అంటున్నప్పుడు చాలా గ్యాప్ ఉంది. ఖచ్చితంగా ఈ ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. అందులో మేము ఏ రాజకీయ ఆపేక్ష లేకుండా ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా వీటిల్లో ప్రజలకు కూడా ఒక సీరియస్గా తీసుకుంటారు, ఒక గౌరవం ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే ప్రభుత్వాలకు ఇట్లాంటి సంఘాలకు మధ్యన ఎప్పుడూ ఒక ఘర్షణ ఉండనే ఉంటుంది.